అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం. సమ్మర్ కదా, ఎలా ఉన్నారు అండ్ మీ ప్లాంట్స్ ఎలా ఉన్నాయి? నా ప్లాంట్స్ని అయితే నేను నీడలో పెట్టేశానండి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ రెగ్యులర్గా వాటర్ ఇచ్చేస్తున్నా అండ్ ఎప్సమ్ సాల్ట్ వీక్లీ వన్స్ ఇస్తున్నా అనమాట. మనకి సన్ స్ట్రోక్ తగిలినట్టే ప్లాంట్స్కి కూడా సన్ స్ట్రోక్ తగులుతుంది కదా, అందుకని నేను ఎప్సమ్ సాల్ట్ యొక్క ట్రిక్ని యూజ్ చేస్తున్నా. పుల్లని మజ్జిగ కూడా స్ప్రే చేసుకోవచ్చండి. అండ్ ఓల్డ్ ఫర్నిచర్ని మనం ఈ ఖాళీగానే ఉంటాం కాబట్టి రీసైకిల్ చేసుకుని కొత్త ఫర్నిచర్ లాగా చేసేసుకోవడానికి నేను ఇలా టెర్రకోటా పెయింట్ ఒకటి తెప్పించుకున్నాను. 400 రూపీస్ మాత్రమే తీసుకున్నారనమాట ఈ టిన్. ఈ బ్రష్ ఓల్డ్ దీంట్లోనే ఉందండి. సో ఇప్పుడు ఈ పాత స్టాండ్కి ఎప్పటిదో అనమాట ఈ స్టాండ్. ఇంకా మా నాన్నగారు చాలా స్టాండ్స్ అందరికీ ఇచ్చేశారు. నేను ఈ చిన్ని స్టాండ్ కావాలని తెచ్చుకున్నాను అనమాట. అప్పటి నుంచి కూడా ఇది ఆ లగేజ్ ఈ లగేజ్ మోస్తూనే ఉంది. సో ఇప్పుడైతే నేను గార్డెన్ డెకరేషన్ చేయడానికి యూజ్ చేసేస్తున్నా. ఈ టెర్రకోటా పెయింట్ వేసిన తర్వాత ఈ స్టాండ్ లుక్కే మారిపోయిందండి. అస్సలు పాత స్టాండ్ లానే లేదనమాట. ఇట్లా మన ఓల్డ్ ఫర్నిచర్ని మనమే రీసైకిల్ చేసేసుకుని కొత్త ఫర్నిచర్ లాగా మార్చుకోవచ్చు. 400 రూపీస్ పెయింట్ పెట్టారా అని అనుకోవచ్చు. 400 రూపీస్ ఈ స్టాండ్కి ఒక్కదానికి అవ్వలేదండి. ఈవెన్ ఇంకా కుండీస్కి కూడా వచ్చినాయి. సో గార్డెన్ మొత్తం అన్ని కుండీలకి, చాలా కుండీలకి వచ్చిందనమాట. ఒక్క పెయింట్ బాక్స్ 1 లీటర్ పెయింట్ బాక్స్ అండి. అది 1 లీటర్ పెయింట్ బాక్స్ మన గార్డెన్ లుక్నే మార్చేసిందంటే మరి చాలా మంచిదే కదండి, మంచి యూస్ఫుల్ పనే కదా. అండ్ ఇంకా ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. మన పాత కుండీలు ఉంటాయి కదండి, ఆ కుండీలకు కూడా మనం ఇలా పెయింట్ వేసేసుకోవచ్చు. సో దట్ నెక్స్ట్ సీజన్కి వచ్చేటప్పటికి మన గార్డెన్ అంతా కొత్తగా ఉంటుందన్నమాట. అది మన కుండీల్ని మనము ఫర్నిచర్ని ఎలా రీసైకిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ప్లాంట్స్ని కొనకుండా మన గార్డెన్ని మనమే ఎలా మల్టిప్లై చేసుకోవచ్చో చూపిస్తున్నా అండి. ఈ మాస్ రోజెస్ అయితే నా దగ్గర చాలా ఉన్నాయన్నమాట. ఈ చాలా ఉన్న వాటిని తీసుకొచ్చి ఆల్రెడీ నేను కొన్ని కుండీలకి పెయింట్ వేసుకున్నానండి, వాటిల్లో పెట్టేసుకుంటున్నాను. ఇవి నీడలో పెట్టానన్నమాట సమ్మర్ వచ్చిన తర్వాత, వాటర్ ఎక్కువగా ఉంచి. సో అవి చనిపోలేదు, అలాగే ఉన్నాయి. సో అలా మనము ప్లాంట్స్ని గ్రీనిష్గా ఉంచుకుంటే వాటిని మల్టిప్లై చేసుకోవచ్చు. ఒకే కుండీలో అన్ని కలర్స్ వచ్చేలాగా పింక్, ఎల్లో, వైట్, రెడ్ ఇలా అన్ని కలర్స్ వచ్చేలాగా నేను తీసుకుంటున్నానండి. ఒక్కొక్క దాంట్లోంచి ఒక్కొక్క కలర్ అనమాట. అండ్ నేను మీకు ఇంకో విషయం కూడా చెప్దాం అనుకుంటున్నానండి. స్మాల్ థింగ్స్ మేక్ జాయ్, జాయ్ ఈజ్ నాట్ ఏ స్మాల్ థింగ్ అంటారు. చిన్న చిన్న విషయాలు మనకి ఆనందాన్ని ఇస్తాయి, కానీ ఆనందం అనేది చాలా పెద్ద విషయం అండి. చిన్న విషయాల్లో ఆనందం వెతుక్కునే వాళ్ళు ఎప్పుడు సంతోషంగానే ఉంటారు. కోర్స్ అబ్దుల్ కలాం చెప్పినట్టు మనం డ్రీమ్స్ హాయిగా ఉండాలి, బట్ లైఫ్ సింపుల్గా ఉండాలండి. డ్రీమ్స్ హాయిగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను గార్డెన్ని పెంచుకునేటప్పుడు నా డ్రీమ్ ఏంటి అంటే 0 బడ్జెట్ గార్డెనింగ్ అండి. రూపాయి ఖర్చు లేకుండా గార్డెన్ని పెంచాలి అని. ఇంకా పెద్ద విజన్ ఏంటంటే అట్మాస్ఫియర్ని పొల్యూట్ చేయకుండా ఈకోసిస్టమ్ని బ్యాలెన్స్ చేయాలని. అంత పెద్ద విజన్ని నేను చిన్నగా కొన్ని ప్లాంట్స్తో స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పుడు అవి పెద్ద గార్డెన్ అయిపోయినాయి. సో ఇలాగా డే బై డే నేను ఒక్కొక్క స్టెప్ వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను పాత కుండీలు అన్నిటిని కూడా ఇలా టెర్రకోటా పెయింట్ వేసేసి ముగ్గులు వేసానండి. చూడడానికి ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి, శిల్పారామం లుక్ లాగా వచ్చేసింది అనమాట. సో ఇలా మనం ఒక్క పని స్టార్ట్ చేస్తే ఆ పని ఇంకో పనిని ప్రేరేపిస్తుంది అనమాట. ఏది చేయకుండా కూర్చుంటే ఏమీ ఉండదండి, లైఫ్ అస్సలు ఇంట్రెస్టింగ్గానే ఉండదు. సో ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. అందుకే చెప్తున్నా, సింపుల్ థింగ్స్ మేక్ జాయ్, బట్ జాయ్ ఈజ్ నాట్ ఏ స్మాల్ థింగ్. సో ఇవి చూసుకున్నప్పుడల్లా రోజు మార్నింగే లెగ్సి మనం ఇంత అద్భుతమైన సృష్టి చేసామా అనిపిస్తుంది. అది మనసుకు కొంచెం ఆనందాన్ని ఇస్తుంది, మన చేతులతో మనం చేసుకున్నామని. ఆ సాటిస్ఫాక్షన్ చాలండి. అండ్ మొక్కల్ని ఇంకా మన ఫ్రెండ్స్ దగ్గర నుంచి కూడా మనం తెచ్చుకోవచ్చు. మన దగ్గర ఉన్న మొక్కల్ని వాళ్ళకి షేర్ చేయొచ్చు అనమాట. ఈ మాస్ రోజెస్ ముఖ్యంగా ఎక్కువగా పుయ్యాలి అంటే బ్రూ ఇవ్వచ్చండి. బ్రూ కలిపిన వాటర్
ఇంతే కాకుండా నేనైతే ద్రవజీవామృతం ఇస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఇప్పుడైతే ఆవు పేడతో కంపోస్ట్ చేశాను కదా, ఆ కంపోస్ట్ కూడా ఇచ్చేస్తున్నాను అనమాట. సో ఒకే పాట్లో అన్ని కలర్స్ వస్తే ఒక బొకేలా ఉంటుంది అన్నట్టు పెడుతున్నాను. సో ఈ వీడియో నచ్చితే కనుక మీరు లైక్ చేయండి. అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ చెప్దామనుకుంటున్నానండి. 98% ఆఫ్ వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేయకుండా నా ఛానల్ చూస్తున్నారండి. ఎంత దారుణం అండి. ఒక్క సబ్స్క్రైబ్ బటన్ నొక్కితే ఏం సొంపోతుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓన్లీ 2% ఆఫ్ పీపుల్ మాత్రమే సబ్స్క్రైబ్ చేస్తున్నారు. నాకు యూట్యూబ్ అనలిటిక్స్లో చూశాను డేటా. సో ప్లీజ్ నా ఛానల్కి వచ్చి ఒక షార్ట్ కానీ ఒక వీడియో కానీ చూసినప్పుడు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి. అర్థం చేసుకుంటారని రిక్వెస్ట్ చేస్తున్నా. నా షార్ట్స్ కానీ నా ఛానల్లో వీడియోస్ కానీ చూసినప్పుడు మీకు నచ్చినా నచ్చకపోయినా సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఉపయోగపడుతుంది అనుకుంటే. లేదు అంటే మీరు చూశారు కాబట్టి అట్లీస్ట్ సబ్స్క్రైబ్ అయినా చేయండి. నాకు 98% ఆఫ్ పీపుల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. 2% మాత్రమే సబ్స్క్రైబ్ చేస్తున్నారంటే మనసులో ఎంతో కొంచెం చిన్నగా కొంచెం బాధ అనిపిస్తుందండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. అండ్ ఈ టెరకోటా పెయింట్ వాటి మీద నేను వేసిన ఓ పిచ్చి గీతలు లాంటి ముగ్గులు మీకు ఎలా అనిపించినాయి? అండ్ ఫైనల్గా అయితే నా బుల్లి పాట్స్ ఇలా అయితే తయారైనాయి అన్నమాట. మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్, నచ్చకపోతే కూడా కామెంట్ చేయండి. ఇంకా నేను ఎలా చేయొచ్చో, ఇంకా ఎంత అందంగా బ్యూటిఫైగా చేయొచ్చో కూడా నాకు కామెంట్స్ చేయండి. I take your comments positively and thank you for watching friends. God bless you all.